అందరికీ మా కాత్యాయనిది ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? మళ్ళీ బ్యాగ్ ఏది? తీసుకో, మరి వేసుకో, బ్యాగ్ వేసుకో. ఏడవద్దు, మంచిగా వెళ్ళాలి, ఓకేనా? ఫైనలీ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము బాసరకి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే స్కూల్కి అటెండ్ అయ్యాము. ఎందుకంటే స్కూల్లో కూడా అక్షరాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. బాసరలో అక్షరాభ్యాసం హడావిడిగా జరిగినా కూడా బాగానే జరిగింది. ఇక్కడ కూడా ఒకసారి అటెండ్ అయ్యి చేయించుకుందాం అనుకున్నాము. ఇక్కడ మా కాత్యాయని ఎంత గుడ్ గర్ల్లా కూర్చుందో చూడండి. అసలు మా కాత్యాయని అయితే పంతులు గారు అక్కడ ఏది రిపీట్ చేస్తున్నారో అదే రిపీట్ చేస్తుంది. తనైతే స్కూల్కి వెళ్ళాలి, క్లాస్లోకి వెళ్ళాలని చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇక్కడ పంతులు గారు కూడా చాలా బాగా చేశారు పూజ. అక్కడ కాత్యాయని అయితే అసలు ఆగట్లేదు. పంతులు గారు అయితే ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్తున్నా కూడా పేరెంట్స్కి చెప్తుంటే తానేం చేస్తుంది, అక్షంతులు తీసి ఆమెనే తల మీద వేసుకుంటుంది, ఆమెనే మొక్కేసుకుంటుంది. అన్నీ అడ్వాన్స్గా తనే చేసేస్తుంది అసలు. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తనని క్లాస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఎంత ఏడుస్తుందా అని భయం వేస్తుంది. ఇక ఒక టీచర్ అయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చో మమ్మీ, కూర్చో, వస్తా కూర్చో. క్లాస్లో ఒక 1 అవర్ ఏమో కూర్చుంది. ఇక నేను కిందికి వెళ్తా, పూజమ్మ దగ్గరికి వెళ్తా అని కిందికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఫిషెస్ని చూసుకుంటా, ఫిషెస్తో ఆడుకుంటా అని వచ్చింది. ఏంటమ్మా అవి? ఇటు చూడు, ఏంటిది? ఫిషా? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా? బాగున్నాయా? క్లాస్లో ఎందుకు కూర్చోలేదు అంటే, క్లాస్ వద్దమ్మా, ఇక్కడనే ఫిషెస్తో ఆడుకుంటా అని ఇక్కడనే తిరిగింది. ఇక్కడ కూడా ఒక 1 అవర్ ఆడుకుంది. క్లాస్లో కన్నా ఇక్కడనే ఆడుకోవడానికి మంచిగా ఉందంట. స్కూల్కి వచ్చావా మమ్మీ నువ్వు? ఏడ్చినావా? ఎందుకు ఏడ్చినావు? చాక్లెట్ ఇవ్వలేదా నీకు? మళ్ళీ రేపు వస్తావా స్కూల్కి? మళ్ళీ వస్తావా? రేపు వస్తావా? మా కాత్యాయనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.